హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అంటే ఈ నెల 15 నుంచి కొత్త రేషన్ కార్డులకు ప్రజాపాలన ప్రవేశపెడతామని, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారందరూ కూడా మనకు బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మళ్ళీ కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి తేదీని మారుస్తూ కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక కొత్త రేషన్ కార్డులు ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఏం చేస్తే మనకి కొత్త రేషన్ కార్డులు వస్తాయి, ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. అంటే గతంలో ఉన్నటువంటి రూల్స్ ను మారుస్తూ కూడా నిర్ణయం తీసుకోబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భేటీలో అయితే ఈరోజు సబ్ క్యాబినెట్ భేటీ జరిగింది. ఆ భేటీలో క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఎన్ని లక్షల కొత్త కార్డులు ఇస్తున్నారు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీరు ఈ వీడియోని అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ విధంగా లైక్ బటన్ ఉంది కదా, ఇక్కడ కింద ఉంటుంది, నేను చూపిస్తున్న ఇక్కడ లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్లకు పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది, ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే మీరు షేర్ చేసేయండి. వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా లింక్ అనేది షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ప్రతి వీడియోను కూడా. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు తప్పకుండా మీరు ఏదైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు తప్పకుండా మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి. తప్పకుండా మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కొత్త రేషన్ కార్డుల విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలల సమయం అయినా కూడా మనకి ఇంకా డబ్బులు అనేది విడుదల చేయలేదన్నమాట. మనకి ఈ యొక్క రేషన్ కార్డులు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామన్నారు, కానీ మనకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయలేకపోయింది. దాదాపు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 15 లక్షల కుటుంబాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక 15 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని కూడా మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఆయన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకు 15 నుంచి అప్లికేషన్లు విడుదల చేస్తాం, మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కానీ మన తెలంగాణలో అకస్మాత్తుగా వరదలు రావడం జరిగింది. మనకు ఎక్కువగా తీవ్రంగా ప్రజలైతే నష్టపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు సమయం అయితే లేదని, అంటే ఈ రోజే కాబట్టి 17వ తారీఖు ఈ రోజు నుంచే మనకు ప్రజాపాలన అయితే ప్రవేశపెట్టాలి. కానీ మనకు ఇక్కడ ఇబ్బందులు వచ్చాయి కాబట్టి మనకు ఈ ప్రజాపాలన అయితే వాయిదా వేశారు. ఇక అక్టోబర్ నెలలో నిన్నటి రోజున మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేబినెట్ భేటీ అనేది చేశారు. ఇక ఆ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకుని వచ్చే నెల అక్టోబర్లో తప్పకుండా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక దరఖాస్తులన్నీ కూడా స్వీకరించి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా దరఖాస్తులన్నీ కూడా చేసి మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. అలాగే మనకు ఈ గతంలో కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. కొత్త రేషన్ కార్డులు కావాలంటే
ఇక గ్రామాల్లో ఉన్న వారికి 1.5 లక్షలు, పట్టణాల్లో ఉన్న వారికి 2 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితితో పాటు భూ పరిమితిని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కూడా సవరించాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. అంటే మనకి ఇంకా తగ్గించి గ్రామాల్లో ₹1,00,000, పట్టణాల్లో 1,50,000 మాత్రమే ఆదాయ పరిమితికి లోబడి ఉంటే చాలని మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డులతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. వచ్చే నెలలో ఇప్పుడు ఎలాగో మనకు వాయిదా పడింది, ఇక ఈ రోజు నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా నిన్నటి రోజున మన మంత్రి గారు చెప్పినటువంటి ప్రకటన ప్రకారం మనకు మళ్ళీ కూడా తేదీని అయితే మార్చారనమాట. వచ్చే నెలలో ఖచ్చితంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క రూల్స్ను కూడా మారుస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి మీకు అందరికీ కూడా అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసి పెట్టుకోండి. దాదాపు మనకు 15 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక కొత్త రేషన్ కార్డులతో పాటు ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు పంపిణీలో భాగంగా ఎవరైతే మనకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఒంటరి మహిళలు, మనకు అలాగే హస్తకళాకారులకు, వీళ్ళందరికీ కూడా మనకు వారి కుటుంబాలకు వాళ్ళందరికీ కూడా మనకు అంత్యోదయ కార్డులు, అంటే ఒక్కరున్నా కూడా కార్డులో అటువంటి వారికి ఏంటంటే 35 కేజీల బియ్యం అయితే ఇస్తారు, మీకు తెలిసే ఉంటుంది. అంత్యోదయ కార్డులు పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. అలాగే ఒక్కొక్క కార్డుకు కూడా ఒక్కొక్క మనిషికి 6 కిలోల రేషన్ బియ్యాన్ని కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఏదేమైనా కూడా ఈ నెలలో అప్లై చేయాల్సి ఉన్నా కూడా, అంటే ఈ నెలలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ఈ రోజు నుంచి. కానీ మనకు మళ్ళీ కూడా తేదీ మార్చారు. అక్టోబర్ నెలలో మీరు దరఖాస్తులు అనేది చేసుకోవాలి. మీ దరఖాస్తులు పరిశీలించి మీకు కేటగిరీల వారీగా మీకు అంత్యోదయ కార్డులు, మనకి ఇలా అన్ని రకాల కార్డులను కూడా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక రేషన్ కార్డులు కూడా మనకు డిజిటల్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. ఇక రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఇలా అన్ని రకాల రూల్స్ను కూడా తీసేస్తూ, గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా తొలగిస్తూ సరళతరం చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా రేషన్ కార్డు ఉండాలనే ఉద్దేశంతో మనకు ఈ యొక్క రేషన్ కార్డును అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక రేషన్ కార్డు వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలు పథకాలు కూడా మీకు అందరికీ కూడా అమలు చేయడం జరుగుతుందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే మీరు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ₹10 నుంచి ₹1000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.